హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఐబీపీఎస్ క్లర్క్ అండ్ ఎస్బీఐ క్లర్క్ యొక్క ఎల్పిటి ప్రాసెస్, లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుంది అండ్ లెవెల్, ఓకే, మెయిన్లీ అది అందరికీ డౌట్ ఉంటుంది. సో ఇందులో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు తెలిసినంత వరకు అండ్ అండ్ నా సీనియర్స్ కొంతమంది నాకు తెలుసు. సో వాళ్ళ నుంచి కొన్ని ఇన్పుట్స్ అనేది తీసుకొని వీడియో చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఒకవేళ యూస్ఫుల్ అయితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనము ఐబీపీఎస్, ఎస్బీఐ క్లర్క్ ఈ రెండిట్లకి ఒక వీడియో చేస్తాను. ఆర్ఆర్బీ క్లర్క్ నేను మళ్ళీ సపరేట్గా చేస్తాను. ఓకే, ఎందుకు ఈ రెండు అంటే ఈ రెండు సిమిలర్ ఉన్నాయి. ఓకే, అండ్ ఆర్ఆర్బీ సపరేట్గా ఉంది. ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఫస్ట్ ఎస్బీఐ క్లర్క్ కనుక చూస్తే ఎస్బీఐ క్లర్క్ ఇక్కడ ఫేజ్ 3 అని ఇచ్చాడు. వాట్ ఈజ్ మీన్ బై ఫేజ్ 3 అంటే ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమ్స్, ఫేజ్ 2 వచ్చేసి మెయిన్స్. ఇక్కడ ఎల్పిటిని అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ లాగా మనకి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో దే ఆర్ సీరియస్ అబౌట్ ఎల్పిటి. ఓకే, బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఎల్పిటిలో. సో వాటి గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ నాన్ వెర్బల్ టెస్ట్. ఓకే, క్వశ్చన్స్ ప్యాసేజెస్ ఒక టాపిక్ ఇస్తారు, అవి రాయాలి లేకపోతే చదవాలి. అండ్ వాళ్ళు ఒక పేజ్ కానీ పేపర్ కానీ ఏదోటి ఇస్తారు, దాన్ని మనం చదవాలి అండ్ మాట్లాడమంటారు. ఓకే, ఇట్లా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఐబీపీఎస్ క్లర్క్కి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ ఓకే, ఇక్కడ మీరు చదువుంటే 10th క్లాస్ ఆర్ అబో చదువుంటే ఓకే, అవన్నీ తీసేస్తే ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒకసారి చూడండి. క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు క్వాలిఫై దిస్ టెస్ట్ విల్ నాట్ బీ ఆఫర్డ్ అపాయింట్మెంట్. ఓకే, అండ్ విల్ బీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద ప్రాసెస్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ కనుక చూస్తే ఇట్లాంటి పాయింట్ ఉండదు. లాస్ట్ ఇయర్ ఏ పాయింట్ ఉంటుంది అంటే ఈ ఎల్పిటికి కనుక ఫెయిల్ అయితే 6 months టైం ఇస్తారు అని చెప్పి ఉంటుంది అనమాట. సో అట్లాంటివి కాకుండా డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చారు. ఓకే, అండ్ సేమ్ లైక్ దట్ వీళ్ళు ఏంటంటే అట్లాంటి పాయింట్ ఏమి ఇవ్వలేదు. బట్ ఇది ఒక టెస్ట్, ఇది కూడా ఎగ్జామ్లో ఒక పార్ట్ లాగా ఇక్కడ ఫేజ్ 3 అనేది ఇచ్చారు. ఓకే, సో ఐ థింక్ దే ఆర్ సీరియస్ అబౌట్ ద ఎల్పిటి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ అని చెప్పాను కదా ఇందాక. సో వాట్ ఆర్ దోస్ ఎక్సెప్షన్స్ అంటే పాయింట్ నెంబర్ 1 నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే క్యాండిడేచర్ని ఎప్పుడు కూడా డిస్క్వాలిఫై చేయడానికి ట్రై చేయరు ఎవరు కూడా. ఓకే, సో ఎట్లా అంటే చెప్తా ఉన్నాండి. ఫర్ సపోజ్ మీరు సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు ఏదో బ్యాంక్లో సెలెక్ట్ అయ్యారు. ఫర్ సపోజ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ కెనరా బ్యాంక్ అనుకుందాం. ఐబీపీఎస్ క్లర్క్ గురించి చెప్తున్నాం. ఇక్కడ మీరు ఒక కేటగిరీ నుంచి సెలెక్ట్ అవుతారు. ఓకే, లైక్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెలెక్ట్ అయితే ఇప్పుడు ఆ క్యాండిడేట్ని ఫిల్ అవడానికి మళ్ళీ 3 to 4 months దాకా పట్టింది. ఓకే, విచ్ ఈజ్ అంటే అక్కడున్న వేకెన్సీ అంటే అక్కడున్న స్టాఫ్ కొరత అనేది అలానే ఉండిపోద్ది. సో ఇట్లాంటివి బ్యాంకు ఏంటంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే పంపించేస్తే మళ్ళీ ఆ వేకెన్సీ అనేది ఆ స్టాఫ్ మీదే పడిద్ది, అంటే అక్కడున్న తక్కువ మంది స్టాఫ్ మీద. సో ఇట్లాంటివి ప్లస్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇదేంటంటే ఒక బ్యాంక్కి మారిపోతూ ఉంటుంది. లైక్ కెనరా బ్యాంక్ ఒకలాగా చేస్తుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకలాగా చేస్తుంది. సమ్ టైమ్స్ చేయరు. ఓకే, సమ్ టైమ్స్ ఎలా చేస్తారంటే నువ్వు ఇది జాయినింగ్ అయిపోయిన తర్వాత ఎల్పిటి తీసుకుంటారు. ఓకే, ఇదేంటంటే ఒక సర్టెన్ ప్రాసెస్ అనేది ఉండదు. ఇంకా ఐబీపీఎస్ చేతిలో ఏముండదు, ఎందుకంటే ఇది బ్యాంకుకి సంబంధించింది అనమాట. ఓకే, ఇప్పుడు కెనరా బ్యాంక్ వాడు స్ట్రిక్ట్గా నాకు లాంగ్వేజ్ వచ్చిన వాడే కావాలి అనుకుంటే దెన్ వాడు స్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే, లేదు అంటే కెనరా ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ అంటే కెనరా బ్యాంకే ఇలా ఉంటుందని నేను అనట్లేదు. ఓకే, ఫర్ సపోజ్ ఏదైనా ఒక బ్యాంక్ వాడు నాకు పర్లేదు నేర్చుకోగలడు అనే ఒక ఇది వాడు అట్లా ఆలోచిస్తే దెన్ వదిలేస్తారు. ఓకే,
అంటే ఇది చెప్పలేమన్నమాట. ఓకే. ఇది ఎగ్జాక్ట్‌గా స్ట్రిక్ట్‌గా ఉంటారు అనేది చెప్పలేం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే వదిలేసేవాళ్ళు. ఓకే. నేను చెప్పిన స్టేట్మెంట్స్ ఉండేవి. 6 మంత్స్ వరకు ఉండేది కాదు. సో, ఓకే. 6 మంత్స్ వరకు టైం ఉండేది. 6 మంత్స్ వరకు ఎల్‌పిటి ఉండేది కాదు. సో సో అంత ఈజీగా ప్రాసెస్ అయిపోయేది. ఈ ఇయర్‌కి వచ్చేసరికి ఇట్లాంటివి చెత్తంతా చేస్తున్నాడనమాట. ఓకే. ఇట్లాంటివి తీసుకొచ్చి దాంట్లో యాడ్ చేశారు. వన్ థింగ్ నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఒక్కటే పాయింట్ చెప్తాను. అదేంటంటే ప్రిపేర్ అవ్వటం బెస్ట్. ఓకే. డూ ప్రిపేర్ ఫర్ ద ఎల్‌పిటి. దెర్ ఈజ్ అ టైమ్ అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు అందరూ ఏప్రిల్లో ఎస్బీఐ క్లర్క్ అయితే ఏప్రిల్లో ఎల్‌పిటి జాయినింగ్ అయిపోయింది అంటున్నారు. ఐబీపీఎస్ క్లర్క్ మాత్రం టైం పట్టిద్ది. సేమ్ లైక్ ఆర్ఆర్బీ క్లర్క్ కూడా కొంచెం టైం పట్టిద్ది. ఓకే. సో ప్రిపేర్ అవ్వటం బెస్ట్. ఎంతవరకు అంటే మరీ ఇన్ డెప్త్ అవసరం లేదు. ఓకే. జస్ట్ మీరు నేర్చుకోగలరు. ఓకే. కొన్ని మాటలు వస్తున్నాయి. ఓకే. అంటే మనం వెళ్ళిన కాడ ఫర్ సపోజ్ టెస్టే పెట్టారు అనుకుంటే యు ఆర్ విల్లింగ్ టు లెర్న్. ఓకే. ఆర్ ఎల్స్ యూ కెన్ లెర్న్ అని వాడికి అనిపిస్తే చాలు. అంతవరకు చాలు. అంతే తప్ప నువ్వు అందులో లిటరేచర్ చేయాలి కన్నడలో. ఐ మీన్ మీరు పెట్టిన స్టేట్. ఓకే. తమిళనాడు ఇట్లాంటివి. ఓకే. అట్లా అయితే ఏముండదు. డెఫినెట్లీ అంత టఫ్ అయితే పెట్టిన వాళ్ళందరూ డిస్క్వాలిఫై అయిపోతారు. సో అట్లా మరీ అంత టఫ్ ఉండదు. ఓకే. నేను చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకోగలరు, లేదు మీరు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అని వాడికి అనిపిస్తే ఇట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అంతవరకు నేర్చుకోండి చాలు. ఓకే. ఎందుకైనా మంచిది. ఓకే. మనకే మంచిది. ఎందుకంటే ఇట్లాంటి పాయింట్స్ దగ్గర వాళ్ళ దగ్గర నెగిటివ్ చూపించడానికి ఏం ఉండదు. ఎందుకంటే నోటిఫికేషన్ సెల్ఫ్లో ఇచ్చాడు కాబట్టి. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. ఓకే. మనం వాడిని పాయింట్అవుట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. మేబీ అక్కడికి వెళ్ళాక టైటన్ చేయకపోవచ్చు. ఓకే. కానీ మనము గాల్లో దీపం అయితే పెట్టలేం కదా. సో ఇట్లా ఆలోచించండి. జస్ట్ ఒక ఎల్‌పిటి వల్ల జాబ్ పోయింది అని అంటే హౌ ఇట్ లుక్స్ లైక్స్ చూడండి. ఓకే. సో అందుకే చెప్తున్నాను, ప్లీజ్ కొంతవరకు నేర్చుకోండి. మరి డీప్ లెవెల్ అయితే అంత ఏం ఉండదు. కాకపోతే వాడైతే నీ నుంచి మినిమల్ మాత్రం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఓకే. అంతవరకు అయితే చెప్పగలను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ. అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ మళ్ళీ సపరేట్గా చేస్తాను. ఓకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.